నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, మనం అయితే జనవరిలో 2026 ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే మన వీడియోస్ కింద కామెంట్స్ కూడా మీరు కరెక్ట్ చెప్పారు గురుగారు, సూపర్ గురుగారు, మాకు అనుకూలంగానే ఉన్నాయి మీరు చెప్పిన ఫలితాలన్నీ కూడా అని చాలా పాజిటివ్ కామెంట్స్, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే నేను చూసాను. ఆ ఫీడ్బ్యాక్ అంతా చూసిన తర్వాత ఫస్ట్ ఉగాది ఫలితాలు మీతోటే చెయ్యాలి అన్నట్టుగా మిమ్మల్ని పిలిపించడం జరిగింది. సో ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం అంటారు. అసలు పరాభావనామ సంవత్సరం అంటే ఏంటి? ఈ సంవత్సరం యొక్క అర్థం తెలియజేయండి గురుగారు. చాలా సంతోషం అమ్మా. ముఖ్యంగా ఏ గురువు గారైనా జ్యోతిష్యుడైనా సరే వారి యొక్క మాటలు వారు పలకరు, గ్రహాలు వారి చేత పలికిస్తూ ఉంటాయి. సాధ్యమైనంతవరకు శుభాలనే మాట్లాడేవాడు గురువు. ఇబ్బందులను గురించి, భవిష్యత్తులో జరగబోయేటటువంటి కొన్ని అనర్థాల గురించి తెలియచేయటమే గురువుకి భగవంతుడిచ్చినటువంటి గొప్ప నైజము, గొప్ప శక్తి. ఆ శక్తి అంతా కూడా మనకి నక్షత్రాలు, నవగ్రహాలు, మేము ఎప్పుడూ దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి అంతరిక్షం గురించి మేము చెప్పేటటువంటివి ఈ పలానా రాసుల వారు ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటాం కాబట్టి దాన్ని అన్వయించుకొని దాన్ని చక్కగా ఆచరిస్తూ ఆదరించేటటువంటి వారికి అందరికీ కూడా నమస్కారం. మరి మనకి శోభకృతనామ సంవత్సరం అయిపోయింది. అట్లాగే ఎన్నో సంవత్సరాలు, మనకి 60 సంవత్సరాలు ఉంటాయి. మన కాలచక్రంలో 60 సంవత్సరాలు గడిస్తే ఒక యుగం అయిపోతుంది. అందులో మనకి 40వది ఈ పరాభవనామ సంవత్సరం. ప్రతి సంవత్సరానికి కూడా కొన్ని అర్థాలు ఉంటాయి అమ్మ. మనకి గతించిన వాటిల్లో విజయనామ సంవత్సరం అంటే విజయాన్ని ప్రసాదించేది, శోభకృతనామ సంవత్సరం శోభని ఇచ్చేటటువంటిది, జయనామ సంవత్సరం జయాన్ని ఇచ్చేటటువంటిది, విశ్వావసు అంటే సంపదని, విశ్వంలో ఉన్నటువంటి సంపదని, విశ్వానికి సంపదని ఇచ్చేటటువంటిది విశ్వావసు నామ సంవత్సరం. అట్లాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి మనకి 60 సంవత్సరాలకి తగ్గట్టుగా ఆ యొక్క అర్థాలు ఉంటాయి. అంటే రాశిచక్రం అలా తిరిగి వచ్చేసరికి ఈ సంవత్సరంలో ఈ విధమైనటువంటి, అంటే మన ఒక్కరికే సంబంధించింది కాదమ్మా. ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం పేరు అనేటటువంటిది భూగోళం మొత్తానికి సంబంధించినటువంటిది. ఓకే. అందుకనే పరాభవ నామ సంవత్సరం. దీన్ని మనం 2 రకాలుగా కూడా అన్వయించుకోవచ్చు. శాస్త్రరీత్యా పరాభవము అంటే మనకి అవమానము జరుగుట, పరాభవము రే నాకు అక్కడ చాలా పరాభవం జరిగింది, మీకు తెలిసే ఉంటుంది స్టోరీలో. మనకి ఈ యొక్క దుర్యోధనుడికి పరాభవం జరిగింది అంటారు. మనకున్నటువంటి ఎన్నో చారిత్రక స్టోరీస్లు. అంటే పరాభవం అంటే ఆ అవమానాన్ని తట్టుకోలేరు. అవమానం అనే మాట వేరు, దాన్ని ఇంకొంచెం సంపుడీకరిస్తే పరాభవము. కాబట్టి ఈ అవమానము అనేటటువంటి ఈ యొక్క సంవత్సరాన్ని అందరూ కూడా అవమానాలు జరగకుండా, పరాభవాలు కలగకుండా ఉండాలంటే సమన్వయమైనటువంటి మంచి మాటల్ని మాట్లాడుతూ అందరినీ ఆదరిస్తూ ఉన్నంతలో వాత్సల్యాన్ని, ప్రేమల్ని మీరు పొందుతూ అవతల వాళ్ళకి ఇస్తూ, అట్లాగే ఎప్పుడు అవమానం కలుగుతుందమ్మా మనకి? చేయకూడనటువంటి ఏదైనా పొరపాటుగా ఒక పని చేసినా అవమానాలు ఎదురవుతాయి. లేదా అనకూడనటువంటి ఏదైనా కొన్ని మాటలు అనటం ద్వారా పరాభవం కలుగుతుంది, అంటే అవమానం కలుగుతుంది. అవతల వాళ్ళు మనల్ని అవమానిస్తారు. అట్లాగే అనుకున్న పని అనుకున్న సమయానికి చేయకపోయినా అది ఉద్యోగ ధర్మంలో కావచ్చు, రాజకీయ ధర్మంలో కావచ్చు, కుటుంబ ధర్మంలో కావచ్చు, విద్యార్థులకైతే విద్యాధర్మంలో కావచ్చు, ఏదైతే అనుకున్నట్టుగా జరగలేదో అప్పుడు కంపల్సరీ కాలం మనకి పరాభవాన్ని మిగులుస్తుంది, అవమానాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరంలో అందరూ కూడా తమకిష్టమైనటువంటి దైవాన్ని ఆరాధించుకొని ఉదయాన్నే చక్కగా లేస్తూనే మీకు ఆ రోజును కలిగేటటువంటి అవమానాలు లేకపోతే పరాభవాలని కూడా ఎదిరించేటటువంటి శక్తిని ఇవ్వమని ఆ పరాశక్తిని
పరాభవము అంటే అమ్మ, ఇప్పుడు పరాశక్తి అంటే శక్తిని మించినటువంటి పరదేవత లేదు అని అర్థము. ఓకే. పరాభవము, భవం. భవము అంటే అనేక రకమైనటువంటి సంపదలు కలిగినటువంటిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. భవము భోగము భాగ్యము. కాబట్టి మనము అవమానాన్ని అనుకోవాలి శాస్త్రరీత్యా. ఓకే. దీన్ని మనం పరాశక్తికి మనం గనక లింక్ చేసుకున్నట్లయితే పరాభవ అంటే ఈ సంవత్సరం కష్టపడేటటువంటి వాళ్ళకి ఈ భవము అంటే ఈ భోగభాగ్యాలను మించినటువంటి పరము ఉండదు ఓకే అనేటటువంటిది కూడా అర్థం చేసుకొని స్వయం కృషితో స్వయం శక్తితో ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సౌఖ్యాలు పొందాలని మనం ఆశిస్తూ ఆశీర్వదిస్తూ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ద్వాదశ రాశుల్లో ఒక రాశైన వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారికి ఉగాది నుంచి ఆదాయము వ్యయము, రాజపూజ్యము, అవమానాలు, ఆరోగ్యము, అలానే సంవత్సరం మొత్తం కూడా ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, ఎలాంటి జాగ్రత్తలు పాటించమంటారు? ఓం శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా ఈ వృశ్చిక రాశి వారికి గురుబలము చాలా ఆమోదయోగ్యకరంగా జూన్ నుంచి కూడా సంవత్సరాంతం వరకు కూడా అంటే వచ్చే సంవత్సరం వరకు కూడా చాలా విశేషంగా ఉందని చెప్పుకోవాలమ్మా. అట్లాగే డిసెంబర్ నుంచి రాహు యొక్క బలం చాలా ఇంకా వీళ్ళకి అమోఘంగా తయారవుతుంది, చాలా బాగుంటుంది. అప్పటి వరకు కొంచెం ఫ్లక్చువేషన్స్ అయితే అవుతాయి. ముఖ్యంగా ఈ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయము 11 రూపాయలు అయితే వ్యయము 5 రూపాయలు అవుతుందమ్మా. అంటే ఆదాయము చాలా ఎక్కువ మొత్తంలో ఉండటానికి చెప్పాక గురువు బలం విశేషంగా ఉన్న రాశుల్లో వృశ్చిక రాశి అధికంగా ఉంది కాబట్టి ఆదాయం వస్తుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ 5 రూపాయలు కూడా ఖర్చు అవ్వవు. ఓకే. లేదు మనకి చాలా మిగులుతుంది 6 రూపాయలు అనుకుంటే విపరీతంగా ఖర్చు పెట్టుకోవచ్చు, ఆ తర్వాత విషయం. అట్లాగే వీరికి రాజపూజ్యం 2, అవమానము 6. కాస్త ఇప్పుడు డబ్బు ఎక్కువగా కోరుకునేవారు వారికి డబ్బు వచ్చిన కొద్దీ వారి యొక్క బుద్ధిహీనత్వం కలుగుతుంది. ఒక పని చేయబోయి ఇంకో పని, ఒక మాట మాట్లాడబోయి ఇంకో మాట మాట్లాడటము, గొడవలు పడటము, లేకపోతే రకరకాల వింత ఆలోచనలతో వింతగా ప్రవర్తిస్తూ అవసరం లేని కొన్ని దుర్వ్యసనాల సైడ్కి వెళ్ళటం వేరే గ్రహాల వలన. ఆ దుర్వ్యసనాల వలన ఏమవుతుందమ్మా, డబ్బు వచ్చే కొద్దీ ఏంటంటే మనిషిలో దుర్వ్యసనాల వైపున ఎక్కువ వ్యామోహం మోజు పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, డబ్బు వచ్చింది ఎంజాయ్ చేస్తారు పర్సనల్గా, సమాజం గురించి ఆలోచించరు. అప్పుడు ఏమవుతుంది, సమాజంలో వీరికంటూ వెనకాల గుసగుసలాడుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. దాన్నే రాజపూజ్యం దెబ్బతింటాం, గౌరవం పోతుంది కదా. నమస్కారం పెడతారు, వాడు అడిదిరంగానే వీడిని తిట్టుకుంటూ ఉంటారు. అయిపోయి రాజపూజ్యం చాలా తక్కువ మోతాదులో ఉంది. అవమానాలు అది బంధువులతో కావచ్చు. జూన్ వరకు ఏంటంటే వీరు ఏదైనా అప్పు చేసినా అంటే వీరి జాతకంలో అమ్మ ఇప్పుడు వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా బాగుంది బాగాలేదు తర్వాత విషయం. జన్మజాతకంలో కనుక వీరి యొక్క గ్రహస్థితులు బాలేక, దశలు అంతర్దశలు బాలేక బాగా అప్పులు చేసి ఉన్నారనుకోండి, ఆ అప్పుల వలన అకస్మాత్తుగా ఎన్నో రకాలైనటువంటి గొడవలు, ఎన్నో రకాల ఆర్థిక నష్టాలు కూడా జూన్ వరకు జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే గురువు వలన. గురువు జూన్ వరకు కూడా వీరికి యోగ్యదాయకంగా లేడు, అష్టమంలో ఉన్నాడు. అంటే ఆకస్మికంగా ఏదైనా కొత్త ప్రదేశాలకి కొంతమంది విద్యార్థులు ఉన్నారనుకోండి, లేకపోతే ఉద్యోగపరంగా దూర ప్రాంతాలకి వెళ్ళాలి, లేకపోతే కొంతమంది వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇది ఇంటర్నేషనల్ బిజినెస్లు ఉంటాయి కదా, లాజిస్టిక్స్ అని, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. వీళ్ళకేంటంటే సడన్గా వ్యాపారంలో ఉన్నటువంటి లాస్ వచ్చేసేసి ధనమంతా నాశనం అయిపోయిన పరిస్థితి జూన్ వరకు కలిగే అవకాశం ఉంటుంది. అంటే గురుబలం అనేది ప్రస్తుతానికి వృశ్చిక రాశికి లేదు. అంటే వీరి జన్మజాతకంలో ఎక్కడైనా సరే ఈ వృశ్చిక రాశిలో ఉండేటటువంటి మరి విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ ఈ నక్షత్రాల్లో ఏదో నక్షత్రం అయి ఉంటుంది కదా, దాని ప్రకారం వారి జాతకం కరెక్ట్గా ఉందనుకోండి, ఏ గురువుకి సంబంధించినటువంటి వ్యవహారం జాతకంలో నడిస్తే ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు. ఓకే, మళ్ళీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్లస్ సంతానపరమైనటువంటి ఇబ్బందులు, సంతాన ప్రతిబంధక సూచనలు, సంతానం యొక్క విదేశీ ప్రయాణాలు కానివ్వండి, లేకపోతే సంతానానికి వీళ్ళు ఏదైనా కాస్త పెట్టుబడులు పెడదామని చెప్పి అభీష్టంతో ఇష్టంతో పెట్టుబడులు పెడితే వాటిల్లో నష్టాలు కలగడానికి ఎక్కువ జూన్ వరకు అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే జూన్ వరకు వీళ్ళు ఏం చేయాలి, గురుబలం ఒక మోతాదులో కావాలి అంటే కాస్త గురువుకి జపశాంతి చేయించుకొని రుద్రాభిషేకం, మహన్యాస ఏకాదశ గురుగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేసుకోవాలి. వీళ్ళు ప్రత్యేకించి కూర్చొని వీళ్ళే చేసుకోవాలి. చేసుకోవడం ద్వారా ఏంటంటే ధన నష్టం ఆగుతుంది,
సంతాన నష్టము, సంతాన ప్రతిబంధకాలు, సంతానం వల్ల మాట పడటము, కుటుంబీకుల్లో వీరికి ఉన్నటువంటి ప్రతిభా కౌశల్యాలని తగ్గించేటట్టుగా అవతల వాళ్ళు మాట్లాడడం, దాంతో వీరి కోరికలు సన్నగిల్లటం, అట్లాగే వారి మీద వీరికి కోపం లోపల ఉద్రేకమయ్యి అనారోగ్య సూచనలు ఎక్కువ అవుతాయి. కొన్ని అనారోగ్య సూచనలు ఏంటంటే ఆపరేషన్స్ దాకా కూడా వెళ్తాయి అమ్మ. అంటే గొంతుకు సంబంధించింది కావచ్చు, కొన్ని నోటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, వీటి వల్ల ఏంటంటే వాళ్ళకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కోపాన్ని అణుచుకొని ఏదన్నా ఉంటే ప్రతి గురువారం వెళ్ళి జూన్ వరకు కూడా పరమేశ్వరుడికి వీలుంటే రుద్రాభిషేకం. ఒకటమ్మా, పిండి కొద్దీ రొట్టె. 10 రూపాయలు ఉన్నవాళ్ళు ఏంటంటే బ్రాహ్మణులు పిలుచుకొని ఇళ్లలో చక్కగా కార్యక్రమాలు ఘనంగా చేసుకుంటారు. ఏమీ లేని వారు ఉన్నంతలో నిత్యాదాయం ఉన్నటువంటి వాళ్ళు శివాలయానికి వెళ్ళి వాళ్ళకి తోచిన పాలు తీసుకెళ్ళి పూజ చేసుకుంటారు. జూన్ వరకు తప్పకుండా వీరు రుద్రాభిషేకం గురువారంతో పాటుగా గురువుకి ఇష్టమైనటువంటి శనగలు లేకపోతే ఏదైనా చక్కెర పొంగల్ లాంటిది, చక్కెర పొంగలి వారి ఇంట్లో తయారు చేసుకొని చక్కగా పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టి 10 మందికి వారు చేతులతో వారు నివేదన చేయాలి. అదే గురువారం రోజున జూన్ వరకు కూడా ఈ వృశ్చిక రాశి వారు ధనం కోసము, సంతానం కోసము ఏదైనా వీరు డబ్బులు పెట్టుబడి పెట్టుంటారు స్టాక్ మార్కెట్లో కానీ వీటిల్లో, అవి నష్టపోకుండా వీరికి కష్టాలు రాకుండా ఉండటానికి, అట్లాగే బంధువుల నుంచి అవమానాలు వీరికి ఎదురు కాకుండా ఉండాలన్న, కుటుంబంలో వీరికంటూ ఉన్నటువంటి కొంత నేమ్ ఉంటుంది కదా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలకైనా ఇంట్లో గౌరవ మర్యాదలు ఉంటాయి, అవన్నీ తగ్గిపోకుండా ఉండాలంటే నేను చెప్పిన విధంగా జూన్ వరకు జాగ్రత్తగా చేసుకుంటూ ఇంట్లో కూర్చొనైనా సరే దక్షిణామూర్తి ఫోటోకి ఆయన వంక చూస్తూ ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః అని ఆయన పేరుని తలుచుకుంటూ ఒక 16 నిమిషాలు కూర్చోమనండి. వీళ్ళకి ఏవైతే నష్టపోతున్నారు అనుకుంటారో అవన్నీ కూడా భగవంతుడు వీళ్ళ వైపుకే మరలుస్తాడు. ఓకే, మళ్ళీ ఈ సంవత్సరంలో వీళ్ళకి గృహయోగం ఉందంటారా? చాలా అద్భుతమైనటువంటి గృహయోగం అమ్మ. ఓకే, కొంతమందికి అయితే బాడుగులు కూడా వచ్చే గృహయోగం ఉంది. అంటే ఏదో ఇంత ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు కొంతమంది, 100 గజాల్లో కట్టుకుందాం, 60 గజాల్లో కట్టుకుందాం, మనకి అక్కడ స్థలం ఎక్కడో దూరంలో ఉంది కదా అనుకుంటారు. ఉన్న చోటే వాళ్ళు ఎక్కడో అక్కడ ఒక ఫ్లాటు, అద్భుతమైనటువంటి 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనే అవకాశము, లేకపోతే కొత్తవి. కొంతమందికి అయితే కనుక చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి విల్లాలు కొనే పరిస్థితి. అంటే ఏది వచ్చినా సరే ధనం అధికంగా ఖర్చు పెట్టి అందరికి ఇదే కావాలిగా గృహయోగము. చాలా జూన్ తర్వాత గురుబలం అత్యద్భుతంగా వీరికి ప్రిపేర్ అవుతుంది. సంతాన యోగము, వివాహ యోగము, గృహయోగము, పెద్ద వాహనమ యోగము. ఇప్పటి వరకు చిన్న బండిని చూసుకొని బాధపడేవాళ్ళు ఒక్కసారి పెద్ద బండికి వెళ్తారు. అది కారు కావచ్చు, మోటార్ బైక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే యోగాలలో గురుబలం ఎప్పుడైతే కర్కాటక రాశిలో జూన్ 1-2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా వీరు కొనేటటువంటి ఇందాక మీరు అడిగినట్టుగా గృహయోగ పరంగా కానీ ఉన్నతమైనటువంటి విద్యాయోగం, సంతానపరమైనటువంటి యోగం, కొంతమందికి సంతానం కలుగుతుంది, లేకపోతే సంతానం వలన విపరీతమైనటువంటి లాభాలు, దాంట్లో ఈ గృహాలు ఇలా కూడా ఉండొచ్చు. విపరీతమైనటువంటి ధనయోగం కలగటం, తల్లిగారి యొక్క తండ్రి గారి యొక్క ఆస్తులు ఏదైనా రావాల్సి ఉంటే అవన్నీ వచ్చి ధనం వృద్ధి అవ్వటం. గురుడు అంటే ధనాన్ని వృద్ధి చేసేవాడు, అంటే ఏ విషయాన్నైనా వృద్ధి చేస్తాడమ్మా, కారకుడు. కాబట్టి అదిగాక ఆయన ఉచ్చస్థితిలో ఉండి ఈ వృశ్చిక రాశిని చూడటం ద్వారా ఏదైనా కొన్ని అనారోగ్యాలు ఉండి ఆపరేషన్స్ అయ్యి తగ్గక 1-2 సార్లు ఆపరేషన్స్ అయ్యే వాళ్ళకి అవన్నీ గురుడు ఇట్లా తీసేస్తాడు పక్కకి. ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి వాడు ఈ గురుడు. అసలు నాకు ఈ సమస్య ఉండేదా, నాకు ఈ రోగం ఉండేదా అనేటటువంటి భావంలో ఉంటారు వాళ్ళు. అంత కష్టపడ్డ వాళ్ళకి ఈ గురువు ఇట్లా వచ్చేసరికి హ్యాపీగా తీసేస్తాడు. ఓకే, జన్మజాతకంలో ఏదైనా ఘోరాలు ఉంటే మనం ఏం చేయలేం కానీ అమ్మ, ఎన్నున్నా సరే గురువు యొక్క దృష్టి వీళ్ళది కనుక ఒరిజినల్గా వృశ్చిక రాశి అయితే మటుకు, యోగం అయితే మటుకు ఆ మధ్యకాలంలో వస్తుంది. ఓకే, ఆఫ్టర్ దట్ నవంబర్ 1 నుంచి మళ్ళీ ఉగాది వరకు కూడా గురువు దశమ స్థానంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగ కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు. పోయినటువంటి వాళ్ళకి కొంతమంది ఉద్యోగాలు పోతాయి. ఈ గురుడు అక్కడ ఉండడం వల్ల గురుబలంతో పాటుగా కొన్ని ఉద్యోగాల్లో కదలికలు వస్తాయి. అంతకుముందు అక్టోబర్ వరకు మళ్ళీ వాళ్ళకి పెద్ద ఉద్యోగాలు వస్తాయి. ఈ ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వారికి అధికమైనటువంటి పోస్టులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వారు చేసేటటువంటి ప్రయత్నాల్లో మంచి అనుకూలతలు కలుగుతాయి. అట్లాగే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వారి యొక్క వ్యాపారాలలో చక్కటి లాభాన్వేషణ, అంటే కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళ ద్వారా సపోర్ట్ కలిగి వీరి యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకొని విశేషమైనటువంటి ఆర్థిక ధనలాభం మూట కట్టుకుంటారు. ఇదంతా కర్మ పుణ్య ఫలితము. పూర్వజన్మల్లో చేసుకున్న కర్మ ఫలితం అంతా రేపు జూన్ 2వ తారీఖు నుంచి వీళ్ళకి వృశ్చిక రాశి వారికి తప్పకుండా ఇవి జరగాల్సిన అవసరం ఉందని చెప్పి
మనకి ఆ యొక్క ధర్మమే చెబుతోంది, శాస్త్ర ధర్మము. ఇక్కడ ఒకటమ్మా, ముఖ్యంగా వృశ్చిక రాశికి ఇంతవరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే మనకి విద్యార్థులకి ఇక్కడ ఏంటంటే అమ్మ, గురుబలం ఒక్కటే సరిపోదుగా. గ్రహాల్లో ఆయన ఒక్కడే లేడు కదా, మిగతా కొన్ని పాపగ్రహాలు ఉంటాయిగా. ఈ రాహు ఏంటంటే డిసెంబర్ 5వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో ఉండటం. దానివల్ల ఏమవుతుందంటే విద్యలో విపరీతమైనటువంటి ఆటంకాలు, విద్యార్థులకి అనుకున్నటువంటి ర్యాంకులు రాక ఏదో ఒక మాతృపరమైనటువంటి అనారోగ్య స్థితి వలన విద్యలో ఉన్నటువంటి స్టాప్ అయిపోవటం. కొంతమంది స్టాప్ చేసేసుకుంటారు. ఇక్కడే కాదు, జాతకంలో కూడా ఎక్కడన్నా వైబ్రేట్ అవుతుంది అనుకోండి, ఈయన ఆఫ్ చేసేస్తాడు అనమాట చదువుని. అక్కడ కీ వదిలితే ఇక్కడ ఆపేస్తాడు ఆయన. ఇవన్నీ ఇంటర్లింక్ థియరీ ఉంటుందమ్మా. జాతకానికి మన గోచారానికి లింక్ ఉంటుంది. కాబట్టి విద్యపరంగా ఆటంకాలు ఎదుర్కోవాలంటే విద్యార్థులు ఏం చేయాలి, కాస్త రాహుగ్రహానికి జపం చేయించుకోవటం. ఏది డిసెంబర్ 5 వరకు, డిసెంబరు 5 లోపల వీరు రాహుగ్రహానికి జపం చేయించుకోవటం. దుర్గా సప్తశతి పారాయణ కానీ, చండీ హోమం పిల్లవాడిని కూర్చోబెట్టి చేయించడం. అది భరాయించలేకపోతే డబ్బును బట్టి ఉంటుంది కదమ్మా, దుర్గా హోమం అన్న చేయించాలి. దుర్గా సూక్త జపం అని ఉంటుందమ్మా. ఒక 180 సార్లు ఒకే రోజు ఒక 5 బ్రాహ్మణులు కూర్చోబెట్టి చేయించి దుర్గాదేవి హోమాన్ని చక్కగా పిల్లవాడి చేతి చేయిస్తే వాడికి విద్యలో ఆటంకాలు లేకుండా తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. గృహంలో సరైన వసతులు లేక కూడా చదువులు ఆగిపోతాయి. ఒకటే గొడవలు గృహంలో, విద్యార్థుల పరంగా చెప్తున్నాను. ఆ గొడవలు అంటే చాలా రకాలుగా ఉంటాయిగా. పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్ద వాళ్ళు, వాళ్ళ అరుపులు కేకలు రకరకాల సమస్యలతో వీళ్ళకి విద్య ఆగిపోయే అవకాశం, డిస్టర్బ్ అయిపోతారు. అందుకని కాస్త తల్లిదండ్రులు కానీ ఎవరైనా విద్యార్థులుగా శ్రేయస్సు కోసము వాళ్ళ ఏకాగ్రత కూడా ఎట్లా ఉంటుందమ్మా, పక్కకి తిరిగిపోయి పంచమ స్థానంలో శని ఉండటం వలన కరెక్ట్గా ప్రణాళిక తయారు చేసుకోలేరు, కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉంటారు. అసలు విద్యలో ఏ చదువు ఎంచుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. ఓ పక్క గురుబలం బాగుంది, ఓ పక్క ఏమో ఇది కన్ఫ్యూజన్ స్టేజ్. అంటే అక్కడ గురువుకి రాహుకి షష్టాష్టక యోగం కలుగుతోంది, అవయోగం. ఇట్లా చాలా ఉంటాయి. అతి కష్టం మీద గనక వీరు దత్తాత్రేయుడినో మన మేధా దక్షిణామూర్తినో గనక ఇందాక స్మరిస్తున్నట్టుగా ఉంటే ఈయన యొక్క దృష్టి శని మీద పడేసరికి వీరు అనుకున్నటువంటి ఏకాగ్రతలో కొంచెం అటు ఇటు వెళ్ళిన, కొన్ని దుర్వ్యసనాలకి ఫ్రెండ్స్ రూపకంగా వెళ్ళిన, మళ్ళీ వీరు చదువుకునే ఉదయం పూట కానీ రాత్రిపూట కానీ దైవారాధన వలన వెంటనే దాన్ని ఆయన పక్కకి నెట్టేస్తాడు గురువు. కాబట్టి రాహువు శని ఈ 2 గ్రహాలకి వీరు మాత్రము డిసెంబర్ లోపల ఎట్టి పరిస్థితుల్లో జపము దానము చేసుకుంటూ వీరిద్దరికీ సంబంధించినటువంటి దోష పరిహారార్థమై హనుమంతుడికి ప్రతి శనివారం పూట పూజ చేయటం వలన ఏంటంటే అమ్మ, వీళ్ళ చదువుకి కానీ వీళ్ళ ఏకాగ్రతకు కానీ బుద్ధికి కానీ లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి ప్రణాళిక విషయంలో కానీ, అంటే పంక్చువాలిటీ విషయంలో కానీ అశ్రద్ధ లేకుండా వీరు బద్ధకాన్ని వదిలేయాలి. లేకపోతే అంతా క్లోజ్ అయిపోతుంది, అనుకున్న చదువు సాధించలేరు. కాబట్టి ఇన్ని రకాలుగా వాళ్ళిద్దరికీ శాంతి చేసుకుంటూ హనుమంతుడికి పూజ చేసుకోవటం వలన చదువులు విద్యార్థులకు ఇబ్బంది ఉండదు. దాంతోపాటుగా ఇందాక అక్కడ గురువు బలం చెప్పేశారు, మాకు పెద్ద పెద్ద ఇల్లులు బండ్లు అంటారు కదా. ఇక్కడ రాహువు డిసెంబర్ వరకు కూడా ఆ విషయంలో అలా ఇచ్చినట్టు ఇస్తాడు గురుడు, ఈయన దాన్ని పట్టేసుకుంటూ ఉంటాడు. అందుకనే విద్యార్థులతో పాటుగా గృహయోగం కావాలనుకున్న వాళ్ళు, ఏదైనా ఒక భూమి కొనాలి అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా సంతాన యోగం కావాలి అని మనసులో పరితపించేటటువంటి దంపతులిద్దరూ కూడా కంపల్సరీ శనికి సంబంధించిన మృత్యుంజయ పాశుపత రుద్రహోమాన్ని చేసుకోవాలి. వీళ్ళిద్దరికీ జపదానాదులు చేసుకుంటే వీళ్ళందరికీ కూడా ఆ యోగాలు కలగడానికి గురువు సహకరిస్తాడు. మళ్ళీ ఈ సంవత్సరం కళ్యాణ యోగం ఏమైనా కనిపిస్తుందంటారా? జూన్ నుంచి కంపల్సరీ అక్టోబర్ 31 లోపల, ఆగస్టులోనో వీళ్ళకి సెప్టెంబర్లోనే ఆ శ్రావణ మాసంలో వివాహాలు చాలామందికి జరుగుతాయమ్మ. ఎందుకంటే అధిక జ్యేష్టం వచ్చింది, తర్వాత ఆషాఢ మాసం వచ్చింది కదా. అందుకని ఆగస్టులో మళ్ళీ వివాహం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆశ్వీజ మాసంలో కూడా ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మ. గురుబలం తప్పకుండా గురుగారు. మళ్ళీ సంవత్సరం మొత్తం కూడా అదృష్టం, ఐశ్వర్యం, ఆరోగ్యం, అలానే అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి, ఉన్న అప్పులన్నీ తీరిపోవాలి అంటే ఎలాంటి పరిహారం పాటించమంటారు? చెప్తానమ్మా. వీళ్ళకి డిసెంబరు 5 తర్వాత కొంచెం అనుకున్న కార్యాలయందు సంకల్ప సిద్ధితో గట్టిగా అనుకుంటే మటుకు ప్రతి పని దిగ్విజయం అవుతుంది. వీళ్ళు పెట్టిన షేర్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ డబ్బులన్నీ కూడా లాభప్రదంగా రావడానికి డిసెంబర్ తర్వాత అనుకూలం ఎక్కువగా ఉంటుంది. రాహుకేతువులు కొంతవరకు అనుకూలం. దైవం మీద కూడా దైవం గురించి అని చెప్పి ఎక్కడున్నాడా దైవాన్ని అన్వేషిస్తూ దూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి ఏ దేవుడు కావాలో ఆ దేవుడిని చూసొచ్చే యోగం కూడా డిసెంబర్ తర్వాత కేతువు కూడా ఇస్తాడు.
దూర ప్రయాణాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కొంతమంది విదేశీయానాలకు కూడా వెళ్తూ ఉంటారు సంతానపరంగా, ఓకే. వాళ్ళని చూడడానికి కానీ అట్లా వృశ్చిక రాశి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ వీరు కాస్త బయటికి వెళ్ళటానికి ముందు రోజు ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని ఒక 11 సార్లు ప్రశాంతంగా కూర్చొని చదువుకొని వెళ్తే వెళ్ళే కార్యాలకి ఈ శని రాహువులు అడ్డుపడకుండా చక్కగా పూర్తి చేసేవాడు ఆ గురుడు. ఓకే. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఏదేమైనా సరే శనిని ఎక్కువగా ఆరాధించండి. ఆయన వలన అనుకున్న కార్యాలు, అట్లాగే సంకల్ప సిద్ధులు విద్యార్థులకి, షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో వ్యాపారస్తులకి, ఫ్రెండ్స్ వలన కావచ్చు, లేదా కొంతమందికి ఉద్యోగ వ్యవస్థల్లో కొన్ని తొలగింపులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయనకి జపదానాదులు చేసుకుంటూ ప్రతినిత్యము దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి కనుక దర్శించుకొని వచ్చినట్లయితే కనుక శని వలన కలిగేటటువంటి సమస్యల నుంచి వీరికి ఊరట కలుగుతుంది. ఒకటి, వీలుంటే ఇంట్లో ప్రతినిత్యము సాయంత్రం పూట విష్ణు సహస్రనామ వినటం కానీ చదవటం కానీ చేయటం ద్వారా ఆర్థిక వృద్ధి ఉంటుంది. నష్టము కాస్త, కష్టము కాస్త వీళ్ళ పాలిట వరమయ్యే అవకాశము విష్ణుమూర్తి కలుగజేస్తారు. ఓకే, తప్పకుండా గురుగారు. ఉగాది నుంచి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారు ద్వారా మీ జాతకం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.